నమస్తే. ప్రస్తుతం మనతో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్, మనం ఈ న్యూమరాలజిస్ట్లో ఎటువంటి శాస్త్రాలు ఉపయోగిస్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఇప్పుడు చాలామంది తెలియక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టుకుంటే మంచి పేరు పెడతారని చెప్పి వెళ్తున్నారు. తప్పేం లేదు. అప్పుడు న్యూమరాలజిస్ట్ ఏం చేస్తాడంటే ఆయనకి తోచిన ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏదైనా ఒక మంచి పేరు ఇస్తాడు. కానీ అది సరిపోదమ్మా. ఫస్ట్ ఆస్ట్రాలజీ చూడాలి. ఆస్ట్రాలజీ చూసి అసలు వీళ్ళది ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ లగ్నం, వీళ్ళ యొక్క గ్రహాలు ఏ ఏ స్వభావంలో ఉన్నాయి అన్నీ చూసుకొని అప్పుడు ఆ నక్షత్రం ప్రకారం ఒక మంచి పేరు ఇస్తే వాళ్ళ పిల్లల యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవాలి. డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆస్ట్రాలజిస్ట్ని కలిశారనుకోండి, ఫలానా నక్షత్రం ప్రకారం ఏ మీద అక్షరం పెట్టుకోమంటారు. ఆ ఏ మీద అక్షరం పెట్టుకుంటే తర్వాత టోటల్ పేరు నంబర్ బాగుండకపోవచ్చు, అప్పుడు కూడా ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఏ రాశి, ఏ నక్షత్రం, ఏ లగ్నం చూసుకోవటమే కాకుండా ఆ అక్షరంతో పాటు మంచి పేరు ఇస్తామన్నమాట. అలా మంచి పేరు నంబర్ ప్రకారంగా కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా మంచి నంబర్ ఇస్తాం. అవి రెండు మ్యాచ్ అయ్యి కనుక మంచి పేరు ఇస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది అంటే ఇప్పుడు చూడండి, మంచి కొంతమంది బాగా చదువుతూ ఉంటారు, కొంతమంది చదవలేకపోతున్నారు. అయ్యో మన పిల్లోడు చదవలేకపోతున్నాడు, మన పిల్లోడు డెవలప్ కాలేదంటే అక్కడ ఆ అబ్బాయికి ఎక్కడో ఒక చోట ప్రాబ్లం ఉందని. ఇప్పుడు అందరూ ఇంట్లో చక్కగా ఉంటారు, మరి కొంతమంది హాస్పిటల్లో ఉంటారు. ఎందుకు ఉంటారంటే వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని. అలా ఏదో ప్రాబ్లం లేకుండా పిల్లలకి మంచి పేరు ఇస్తే, ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం పేరిస్తే వాళ్ళు బాగా చదువుకొని బాగా జీవితంలో బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ రెండూ చూస్తాను. చెయ్యి చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను, మ్యారేజ్ డేట్స్ చూస్తాను. ఇలా అన్ని రకాలు చూడటం వలన వాళ్ళకి బెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ పేరు పెట్టి వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగాలేదు అనుకోండి, దాని ఎఫెక్ట్లో వాళ్ళు పడాల్సిందే. లేదు మ్యారేజ్ డేట్ బాగుండి పేరు బాగాలేదంటే దాని ఎఫెక్ట్లో వాళ్ళు పడాల్సిందే. అంటే అన్ని కోణాల్లో చూడటం వలన, అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆపరేషన్, సపోజ్ హార్ట్కి సంబంధించి ఆపరేషన్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ మొత్తం టెస్టులు అన్నీ చేసి హార్ట్ వరకే చూడరు. కడుపులో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకెక్కడన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా అన్నీ చూసుకొని ఫలానా దీంతో పాటు ఫలానా ప్రాబ్లం కూడా ఉందనుకోండి, రెండు కలిపి సెట్ చేయటము, లేకపోతే ఆ ప్రాబ్లం దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడిద్దేమోనని చెప్పి ఆలోచన చేయటం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల మాకు మంచి రిజల్ట్స్ రావడానికి వీటన్నిటికీ కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్ని శాస్త్రాలు తెలిసిన వ్యక్తిని కలవండి. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలవడం వల్ల ఉపయోగం అయితే లేదు. థ్యాంక్ యూ.